శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామ హనుమత్ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణం సుందరకాండ వింటూ ఉన్నాము. 53వ సర్గం వరకు విన్నాము. ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని ముందు ప్రవేశపెట్టగా తాను శ్రీరాముని దూతనని, నీవు ఓడిపోయినటువంటి వాలి చేతిలో ఓడిపోయినటువంటి వాలిని రాముడు ఒక్క బాణంతో చంపాడని, కరదోషనాథుల్ని తక్కువ కాలంలోనే మట్టుబెట్టాడని రాముడి యొక్క పరాక్రమాన్ని చెబుతూ రావణుడు చేసినటువంటి దుర్మార్గాన్ని ఎత్తుపొడుస్తూ సుగ్రీవుడి యొక్క దూతగా, రాముని యొక్క దూతగా హనుమ తన పరిచయమును కావించుకొని రావణుని కోపానికి చంపమని ఆజ్ఞాపించగా విభీషణుడు అడ్డుపడి దూతను చంపకూడదని చెప్పడం, తరువాత సీత హనుమంతుని తోకకు నిప్పు పెట్టడము, ఆ నిప్పు వల్ల బాధించకుండా ఉండమని సీతాదేవి అగ్నిని ప్రార్థించడము, తనను అగ్ని బాధించడం లేదన్న విషయాన్ని తెలిసినటువంటి హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులతోటి యుద్ధం చేస్తూ తన యొక్క బంధనాలన్నింటినీ విడిపించుకొని సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక 54వ సర్గము ప్రారంభం. శ్రీకర హనుమంతుడు తన కోరికలన్నీ తెరగా లంక వైపునకు చూచుచూ లోలోన సంతోషించుచూ ఇక ముందు చేయవలసిన కార్యము గురించి ఆలోచించాను. ఏమి చేసిన ఎడల రాక్షసులకు సంతాపముతో వికలమైన మనస్థితి కలుగును, దానిని వెంటనే చేసేదను. దానితో ఈ లంకలో నేను వచ్చిన పని పూర్తగును అని హనుమ ఆలోచన చేశాను. అశోకవనమును పాడు చేసినాను, రాక్షసుల బృందములను సేనలను నాశనము చేసినాను. చూడగా ఇంకా దుర్గమును నాశనము చేయుటయే మిగిలి ఉన్నది, అది కూడా చక్కగా చేసేదను. బలి ఈ దుర్గమును కూడా నాశనము చేసినచో రాముడు చెప్పిన ప్రకారము శ్రీరాముని కార్యమునంతయును పూర్తి చేసినట్లే అగును. ఇప్పుడు నాకు నా కర్తవ్యముగా నా తోకను మండించుచున్న అగ్నిదేవునకు సంతోషము కలుగునట్లుగా శోభిల్లుచున్న ఈ మందిరములన్నింటినీ సంతర్పణ చేసేదను. పిమ్మట వాయునందనుడు హనుమ అగ్నికీలలో చిమ్ముతూ ఉన్న తోకను మెరుపులతో కూడిన మేఘము వలె లంకలోని భవనములపై విహరించను. హనుమ నిర్భయముగా ఉద్యానవనముల ప్రాసాదముల ప్రదేశములన్నింటిని చూచుతూ రాక్షసుల పెద్ద భవనములను ఒక్కొక్క దానిని ఇంకొక దాని మీదకు దుముకుచు మండుచున్న తోకతో సంచరించను. మహాబలుడు వాయువేగవంతుడు విక్రమ హనుమ ప్రహస్తుని భవనముపైకి గెంతి అగ్ని ముట్టించి అచ్చటి నుంచి మహాపార్శ్వుని మందిరముపైకి గెంతి దానిని దగ్ధమగినట్లు నిప్పు చేపట్టాను. వాయునందనుడు వరుసగా వజ్రధంష్ట్ర సుఖసారణుల భవనములపై పరుగున మండుచున్న తోకతో దుమికి భవనములతో పాటు ప్రజలను కూడా అగ్నికి ఆహుతి చేశాను. తరువాత వాయునందనుడు హనుమ ఇంద్రజిత్తు భవనమును, జంబుమాలి నివాసమును, సుమాలిని గృహమును అగ్నికి ఆహుతి చేశాను. నితాంత కాంతిమంతుడు హనుమంతుడు
నశ్రాంత మవిశ్రాంతుడగుచు నిజ పుచ్చ స్వచ్ఛాగ్నిచ్చటల పటముల తత్రద్రాక్షసులకు రశ్మికేతువు సూర్యశత్రువు హ్రస్వకర్ణుడు దంష్ట్రుడు రోమాంసుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు విద్యుద్యుహుడు హస్తిముఖుడు కరాలుడు పిశాచుడు శోణితాక్షుడు కుంభకర్ణుడు మకరాక్షుడు యజ్ఞశత్రువు బ్రహ్మశత్రువు నరాంతకుడు కుంభుడు నికుంభుడు నామకుల భీకరాకారుల అవక్రమ విక్రమ క్రమముల భవనములను సముచిత సకల శుభనిస్తుల వస్తు విస్తార ప్రశస్త ప్రదేశములను సమస్తమును యథేచ్ఛముగా దగ్ధముగా వించను. మహాయసుడైన వానరేంద్రుడు హనుమ ఐశ్వర్యవంతుల గృహములు సంపదలనన్నయు మహాద్భుతముగా పూర్తిగా దగ్ధము చేసెను. పరాక్రమవంతుడైన హనుమంతుడు ఆ విధముగా బహుళ సంపన్నుల భవనములన్నయు దగ్ధముగా వించి చివరకు రావణుని మందిరమును చేరను. వానరవర్యుడు హనుమ మహారత్న సంపదలతో తొలతూగుతూ మేరుమందర పర్వతము వలెనున్న రావణుని గృహద్వారము చేరి దానిని కూడా కాల్చి యుగాంతమందలి మేఘము వలె గర్జించను. వాయుదేవుడు సాయమీయగా దగ్ధము చేయుచున్న అగ్ని మహావేగముతో మహాప్రళయాగ్ని వలె వృద్ధి చెంది జ్వాలాజ్వలమై ప్రజ్వలించను. అగ్నికి వాయువు తోడగుడొచ్చే వాయువు మంటలను ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి త్వరగా ప్రసరింపచేయగా మంటలు ఆకాశమునకు మిన్ని ఎగిసినవి. దివ్యమైనవి బంగారు శోభతో వెలుగొందుచున్నవి. మణిమయ అలంకృతులైన సుందరముగానున్న భవనములు కాలి బ్రద్దలై ఆశ్చర్యమును కొలుపుచు క్రింద పడిపోవచున్నవి. సంపదలు సర్వము నాశనమైపోగా రాక్షసులు విలత్వము పొంది బాధతో ఇటునడులో పరిగెత్తుచు వానరుడొకడు ఇలా దగ్ధము చేసినాడనుచు గట్టిగా అరచుచు దుఃఖించరి. కొందరు స్త్రీలు జుట్టు విడిపోయిన వారే తమ బిడ్డలను చంకలు నిడుకొని ఏడ్చుచూ భవనములపై నుండి మేఘముల నుండి పడు మెరుపుల వలె కిందకు దూకిరి. భవనములు దగ్ధమైన ప్రదేశములో వజ్ర వైఢూర్యములతో మణిరత్నములతో బంగారు వెండులతో అందముగా నిర్మించబడి ఉన్న ఒక సుందర భవనమును హనుమ ఆశ్చర్యముతో చూచెను. ఎన్ని పుల్లలు కాల్చినా ఎంత గడ్డి మండించినా అగ్నిహోత్రునకు తృప్తి ఉండదు. అలాగే ఎంతమంది చనిపోయినా భూమికి తృప్తి ఉండదు. ఎంతోమంది రాక్షసులు చనిపోయినా హనుమకు తృప్తి లేదు. అగ్నిశిఖలు కొన్ని చోట్ల కించుక పుష్పముల వలెను, కొన్ని చోట్ల సాల్మరి పుష్పముల వలెను, కొన్ని చోట్ల కుంకుమ పుష్పముల వలెను అనేక రంగులలో చిత్రముగా కనిపించను. ఆనాడు రుద్రుడు త్రిపురములను దగ్ధము చేసినట్లు హనుమంతుడు తన మండుచున్న తోకతో లంకనంతా దగ్ధము చేసివేశను. హనుమంతుని విడువబడిన అగ్ని భీమ పరాక్రమముతో విజృంభించి వలయాకారములు తిరుగుచు లంకయంతా వ్యాపించి పర్వత శిఖరమున జ్వాలలతో ప్రజ్వలిల్లను. పొగలేని మంటలతో రాక్షసుల శరీరములలోని కొవ్వుతో కూడుకున్నదే వాయువు కూడిరాగా అగ్నిహోత్రము ప్రళయాగ్ని వలె విజృంభించి ఆకాశమునకు అంటినది. అంతటా జ్వాలలతో కూడుకున్న అగ్ని భయంకర పిడుగుల శబ్దముతో బ్రహ్మాండము బద్దలో చేసినట్లుగా లంకనంతను దగ్ధము చేయుచు ప్రజ్వరిల్లాను. అగ్ని ప్రసరించిన కాంతి కించుక పుష్పము వలె నుండి కీలక అగ్నికీలలు ఆకాశమును తాకుచున్నవి. కొంత ఆరిపోయిన అగ్ని పొగతో కూడినది నల్ల కలువల వలె ప్రకాశించుచున్నది. ఇతడు వానరుడు కాదు, సురరాజు దేవేంద్రుడోగును. సాక్షాత్తు యముడో రుద్రుడో సూర్యుడో చంద్రుడో కుబేరుడో కాల పురుషుడో అయి ఉండవచ్చును అని హనుమను చూచి తలచెరి. చూడగా ఇతడు అన్ని లోకములకు పోషకుడైన చతుర్ముఖ బ్రహ్మయే కోపించి ఈ రాక్షసులను చంపుటకు కోతి రూపమున తానే స్వయముగా వచ్చినట్లు కనిపించుతున్నది. లేదా అంతము లేనిది, అవ్యక్తమైనది, అచించమైనది, అనేకమైనది అగు వైష్ణవ తేజము రాక్షసుల నాశనము కొరకు ఈ భూమిపై వానర రూపమున వచ్చి ఉండవచ్చును. వానరుడు తోకతోనున్న అగ్నితో లంకను కాల్చివేయగా అచ్చటనున్న ప్రాణులు, మందిరములు, వృక్షరాజములు అన్ని పూర్తిగా కాలిపోగా రాక్షసులు అనేక విధములుగా ఆలోచనలు చేశారు.
లంకాపట్టణములోని రాక్షసులు అశ్వములు, రథములు, గజములు, పక్షులు మొత్తము దగ్ధము కాగా మిగతా రాక్షసులు నిలువ నీడలేక మిక్కిలి వ్యాకులత చెంది శోకముతో అల్లాడుచుండిరి. అయ్యో తండ్రి, అయ్యో కొడక, అయ్యో ప్రియుడ, అయ్యో మిత్రమా, ఎన్నో సుఖములు అనుభవించిన ఓ జీవితమా అంటూ అనేక విధములుగా రాక్షసులు గట్టిగా రోధించరు. హనుమంతుని కోప ప్రభావమున లంకాపట్టణం అగ్నిగా ఆహుతి కాగా ఉత్తమ వీరులు చనిపోగా పావన యోధాగ్రులు పారిపోగా సత్పురుషుని శాపము తగిలినట్లు కనిపించుచున్నది. లంకాపట్టణములోని రాక్షసులు భయభ్రాంతులై వికలము చెంది ఏమీ చేయలేని వారైపోయి వానరుని అగ్ని శకల ప్రభావముచే కాలిపోయిన లంక బ్రహ్మ కోపించి పాడు చేసినట్లు కనిపించినది. శ్రేష్టమైన వృక్షములతో నందనోద్యానమున వలె దానిని నాశనము చేసి రాక్షసులను యుద్ధమును చంపివేసి సుందర మందిరములను దగ్ధము చేసి హనుమ ఎంతో టీవీగా లంకాపట్టణమున నిలిచెను. త్రికూట పర్వత శిఖరమున జ్వాలల మాలగా మండుచూ ఉన్న తోకతోనున్న కపిశ్రేష్ఠుడు హనుమ కిరణములతో ప్రకాశించుచూ ఉన్న సూర్యుని వలె ప్రకాశించాను. హనుమంతుడు రాక్షసులనందరినీ సంహారము చేసి వృక్షములతో విరాజులుచున్న ఉద్యానవనములను ధ్వంసము చేసి రాక్షస గృహములను దగ్ధము చేసి రాముని మనసులో తలుచుకొనెను. అంతటా వానర వీరముఖ్యుడు మహాబలవంతుడు వాయుదేవుని వంటి అతి వేగము కలవాడు జ్ఞానవంతుడు అయిన హనుమను దేవతలందరూ స్తోత్రము చేశారు. వనమున వృక్షములను విరిచివేసి రాక్షసులను చంపివేసి లంకను క్షణములో దగ్ధము చేసి హనుమంతుడు మహా తేజస్సుతో వెలుగొందుచుండెను. అమిత బలవంతుడు హనుమ లంకాపట్టణమును పూర్తిగా అతి సునాయాసముగా దహించి వేయగా చూచిన మునులు, సిద్ధులు, గంధర్వులు ఆశ్చర్యచకితులైరి. సకల భూతములు సత్తాక వానరులను చూసి అతడు కాలాగ్నియేయనని లోలోన భావించి చాలా భయపడిపోయారు. హనుమంతుడు బహురమ్యముగా లంకాపట్టణమును దగ్ధనము చేసినందులకు దేవతలు, మునులు, గంధర్వులు, మహానాగులు, విద్యాధరులు, యక్షులు, సకల లోక ప్రాణులు మిక్కిలి సంతోషించారు. 54వ సర్గము సమాప్తము. 55వ సర్గము ప్రారంభము. హనుమంతుడు లంకాపట్టణమును సర్వము దగ్ధము చేయగా రాక్షసకోటి భయభ్రాంతులై శోకించుతుండగా చూచి తాను మనసులో ఆలోచనలో పడాను. అయ్యో, ఎంత తప్పు పని చేసినాను! లంకాపురమును సర్వము దగ్ధము చేసినాను. నా తల్లి జానకికి ఏమీ హాని కలగలేదు కదా. ఎవరైతే మండుచూ ఉన్న అగ్నిని నీట ముంచి ఆర్పివేయునట్లు తమ కోపమును నిగ్రహించుకొందరో వారు ధన్యులు. అట్టి పురుషోత్తములు లోకములో గొప్ప కీర్తిని పొందుదురు. లోకములో కోపమును పొందిన వారు తప్పక పాపపు పనులు చేయుదురు. దుర్మార్గమును నడుచుచు పూజ్యులైన గురువులను కూడా చంపుదురు. సత్పురుషులను చేత్కారములను చేయుచు నిందించుదురు. కోపిష్టి దుష్ప్రవర్తనతో నడుచును. పాపాత్ముడు ఏమి మాట్లాడవలెనో ఏమి మాట్లాడకూడదో అని కూడా ఆలోచించడు. బుద్ధిహీనుడై తన పనులతో సర్వజనులను చింతల చేయను. వచ్చిన కోపమును ఎవడు మంచి బుద్ధితో జీర్ణ కుబుసమును సర్పము విడుచుటకు ప్రయత్నించునో వాడే ఉత్తమ పురుషుడు అగును. నేనెంత సిగ్గులేని వాడనో, క్రూర దుర్బుద్ధిను, జ్ఞానహీనుడై జానకిని గురించి ఆలోచించకుండా మంట పెట్టినాను. నేను ఇలా లంకనంతా కాల్చివేయుటచే స్వామి కార్యము చెడిపోయినది. ఈ లంక అంతా కాలిపోవుటచే నా తల్లి సీత కూడా కాలిపోయి ఉండును. నా కోతి బుద్ధితో అజ్ఞానమును రామునకు మేలు చేయకుండా చాలా అన్యాయమే చేసినాను. ఏ కార్యము నిమిత్తము లంకకు వచ్చినానో ఆ కార్యము పూర్తి చేసుకొనినాను. చివరకు బుద్ధిహీనుడనై సీత గురించి ఆలోచించకుండా లంకను పూర్తిగా దగ్ధము చేసి ఉన్నాను. నేను చేయవలసిన కార్యము మిగిలి ఉండగా మందబుద్ధినై లంకను సమస్తము దగ్ధము చేసినాను. నేను కోపముతో చేసిన కార్యము మొదటికే మోసము వచ్చుటకు కారణమైనది. లంకాపట్టణము అంతా కాలిపోయినది. కాలకుండా నష్టపోకుండా మిగిలిన ప్రదేశము చూచుటకు కొంచెము కూడా కనపడటలేదు. దైవమా, జానకీమాత కూడా కాలిపోయినదేమో ఏమో. నా బుద్ధి వైపరీత్యము వలన రామకార్యము చివరకు సర్వము ఈ విధముగా చెడినది. ఇప్పుడు నేను బ్రతుకుటకు అనవసరము. నేను ప్రాణత్యాగమును చేసుకొందును.
ఇప్పుడు నేను చావును కోరుకొనుచు అగ్నిలో దూకెదను, ఘోరమైన బడబాగ్నిలో దుముకెదను. సర్వము విడిచిపెట్టి నా శరీరమును సముద్రములో జీవులకు ఆహారముగా ఇచ్చెదను. కార్యము మొత్తము చెడిపోగా కార్యము నాశనము చేసిన నేను జీవించి ఉండి పూజ్య సుగ్రీవునకు రామలక్ష్మణులకు నా ముఖము ఎట్లా చూపించగలుగుదును? భగవంతుడా, నేను నా కోపావేశముతో నిజ బుద్ధితో వానర చపల బుద్ధి ఎటువంటిదో 3 లోకములకు చూపించినాను. రాజసమైన ఈ ప్రవృత్తిది చాలా చెడ్డది. ఇది అదుపునందు ఉండదు, చాపల్యము కలిగిస్తుంది. జానకిని మాత్రము రక్షించలేకపోయినాను. నా కారణముగా సీతాసాధ్వియే కాని చనిపోయి ఉండినచో శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరూ చనిపోయేదరు. ఆ పుణ్యాత్ములే చనిపోయినచో సుగ్రీవుడు కూడా మృత్యువునందును. ఈ అశుభవార్తను వినిన ప్రభువు భరతుడు మరియు శత్రుఘ్నుడు జీవించుటకు ఒప్పుకొనరు. ఇదంతా నా దుష్ట కార్యమే మూల కారణము. ధర్మ మార్గమున నడుచుకుని ఇక్ష్వాకు వంశమే ధ్వంసమైపోయినప్పుడు ప్రజలు అందరూ నిజముగా సుఖపీడితులైపోదురు. వాయుకుమారుడైన నేను భాగ్యహీనుడనై ధర్మార్థములు 2 పోగొట్టుకొనిన వాడిని రక్షించుకొన లేకపోతేనే కదా. క్రూరత్వము కోపము ఈ దోషమునకు మూల కారణమయ్యను కదా. హనుమంతుడు అలా విచారించుచుండగా శుభశకనములు కనిపించినవి. అప్పుడు హనుమ ఊరట చెంది వెంటనే ఇలా ఆలోచన చేయటం మొదలుపెట్టిన. ఎంత చిత్త చంచలుడను, రమ్య సౌందర్య తేజో విరాజిని సీతాసాధ్విని అగ్నిచే దగ్ధము కావుడునా? ఆ రాజీవ దళాక్షిని మంగళకరుడు సుగుణదాయిని అగ్ని ఎలా కాల్చును? సాధ్యము కాదు. ధర్మాత్ముడు తేజోమయుడు అయిన రాముని భార్య పతివ్రత శిరోమణి సీతను అగ్ని తాకుట ఎలా సాధ్యమగును? కాల్చు స్వభావము గల అగ్ని నన్నే కాల్చలేదంటే అదంతా రాముని ప్రభావమే కారణమగును, సీత మహిమే కారణమగును. నా వెర్రిగానే భరతుడు మొదలగు 3 సోదరులకు పూజ్యురాలు రామచంద్రునకు ప్రాణేశ్వరి అయిన సీత అగ్నిలో దగ్ధమవునా? నా తోకనే అగ్ని కాల్చలేదు, అటువంటిది పావని జానకీ సతిని అగ్ని ఎలా కాల్చును? జ్ఞానబుద్ధితో ఆలోచించి చూడగా లోకములో ఎంతటి అగ్నిహోత్రుడైన సాధువులను తాకచూడదు. అప్పుడు హనుమంతుడు తాను సముద్రమును దాటుచున్న సమయమున మైనాక పర్వతము సముద్ర మధ్యమున కనబడుట గుర్తుకు తెచ్చుకొని ఆశ్చర్యపోయాను. తపము సత్యవాక్పాలన భర్తయందు గల అమిత భక్తి గల సీతను కాల్చుట అగ్నికి సాధ్యమగునా? కాల్చుట అసాధ్యము. అలా పావని హనుమ ధర్మపరాయణురాలైన భూపుత్రి సీతను గురించి ఆలోచన చేయుచు బాధపడుచు ఉండగా చారణలు పలుకుచున్న మాటలు హనుమ వినెను. భయంకరమైన అగ్ని రావణుని గృహమునకు ముట్టించి పావని హనుమ ఎంతో గొప్పవాడైనాడు. అతడు చేసిన ఘనకార్యమును భూమి మీద ఎవరు చేయుదురు? అది ఎంతో అద్భుతమైనది. వాయుకుమారుడు లంకను దగ్ధము చేయుచుండగా బాలలు వృద్ధులు జనులు అందరూ రోధించుచు అటు ఇటు పరుగులు పెట్టిరి. లంక అంతా కోలాహలముతో నిండిపోయాను. అన్ని కోట బురుజులు ప్రాకారములు ద్వారములు సమస్తము లంక సంపూర్తిగా కాలిపోయాను. కానీ అద్భుతము, ఏ బాధ లేకుండా జానకి మాత్రము క్షమముగానున్నది. మంచి శకునములు కనబడుట చేతను మునుల సత్యవాక్యులు ఫలముల చేతను హనుమ ఆనంద సముద్రమున మునిగిపోయాను. హనుమంతుడు చారణల మాటలను బట్టి సీత జీవించి ఉన్నదని గ్రహించి తాను ప్రత్యక్షముగా మరలా శుభకర రాజపుత్రుని దర్శింప నిశ్చయించుకొనెను. ఈ 55వ సర్గము సమాప్తము. 56వ సర్గము ప్రారంభము. హనుమంతుడు శీఘ్రముగా శింసుపావృక్షము సమీపమున కూర్చొని ఉన్న జానకిని చూచి నమస్కరించి, నేను నిన్ను ఈ విధముగా చూడగలిగినందులకు ఎంతో అదృష్టవంతుడనెను. తనను దర్శించి తిరిగి వెళ్ళిపోవచున్న హనుమని మరల చూచుచూ తన భర్త రామునిపై గల ప్రేమతో ఇట్లు పలికెను. వాయుపుత్ర, వీరుడా, నాయనా, శత్రునాశకుడా, కార్య సమస్త సాధకుడా, నీ బల దారుఢ్యము కార్యదీక్ష ఈ లోకములో మెచ్చుకొనదగినవి, కీర్తింపదగినవి.
ఏ విధముగా చూచినా రాముడొక్కడే లంకలోని శత్రువులను హతమార్చి నన్ను తీసుకుపోగల సమర్థుడైన సూర్యుడు ఈ విషయము నా స్వామికి చెప్పుము. పరాక్రమ యుద్ధవీర, కార్యముల సాధించువాడా, నీవు వెంటనే వెళ్ళి రామచంద్రునకు ఎలాగో అలాగని చెప్పి ఇతరకు శీఘ్రముగా వచ్చినట్లు చేయవయ్యా. సీత పలికిన ప్రీతికర శుభకర మాటలను మంచిగా ఆలకించి హనుమ ఆమెకు వెంటనే తగిన విధముగా ఇట్లు సమాధానము చెప్పాను. తల్లి, కాకుత్సుడు రామచంద్రుడు బల్లోకముల వానరుల సేనలతో ఇచ్చటకు తప్పక వచ్చును. కామోద్ధరుడు రావణుని శత్రువులనందరినీ సంహరించి నీ శోకమును పోగొట్టును. వాయుకుమారుడు హనుమ ఆ విధముగా పలికి తిరిగి వెళ్ళిపోవుటకు సిద్ధమై వినమ్రుడై భక్తితో జానకీమాతకు అభివాదము చేసెను. తరువాత శత్రునాశకుడు రామచంద్రుని మనసులో తలుచుకుని మంగళప్రదమైన పర్వత శిఖరమును హనుమ ఆసక్తితో ఎక్కెను. ఆ పర్వతమంతా నల్లని ఉద్యానవనముల వనరులతో విలసిల్లుచుండెను. వృక్షముల మధ్య తెల్లని మేఘముల నుండి ఆ వనము ఉత్తరీయమును కప్పుకున్నట్లుగా కనపడుచుండెను. ఆ పర్వతమునందు కనబడుచు ఉన్న గైరికాది ధాతువులు సూర్యకిరణములు పడి కళ్ళు పెద్దవిగా చేసుకుని మేల్కొని చూచుచున్నాయా అన్నట్లుగా రాజిల్లుచున్నాయి. కఠినముగానున్న ఆ పర్వతము భీకరమైన జల ప్రవాహముల శబ్దములతో వేదాధ్యయనము చేయుచున్నట్లుండెను. ప్రవహించుచు సెలయేరుల ధ్వనులు గానము చేయుచున్నట్లు శ్రావ్యముగానున్నవి. ఎత్తుగానున్న దేవదారు వృక్షములు భూమి మీద చేతులు పైకెత్తి నిలబడినట్లు కనబడుచున్నవి. జలపాతములు నీటి శబ్దములు పర్వతములు అరచుచున్నట్లుగా ఉన్నవి. ఆ పర్వతము నల్లని శరత్కాలముల వనములచే నిండి ఉండి వణకుచున్నట్లున్నది. వాయువుతో నిండి ఉండి వెదురు బొంగులు కూయుచున్నట్లు కనబడుచున్నవి. పర్వతము భయంకర సర్పములచే వ్యాపించి ఉండుటచే కోపించి నిట్టూర్పులు విడచుచున్నట్లున్నది. మంచుతో కప్పుబడుటచే ధ్యానము చేయుచున్నట్లు గంభీరముగా కనపడుచున్నది. ఆ పర్వతము మేఘ పాదములచే శోభిల్లుచు చుట్టూ చిన్న పర్వతములతో కూడుకొని ఉండుటచే అది ఆకాశము ఆవులించినట్లు కనపడుచున్నది. ఆ పర్వతము మీద ఎన్నో గుహలు శిఖరములుండి వాటిపై సాల తమాల వంశ మహాస్వకర్ణ వృక్ష సమూహములు చూడముచ్చటగా నుండి ఆనందము కలిగించుచున్నవి. ఇక ఆ పర్వతము పుష్పగుత్తులతో నిండి ఉండి లతలతో అలంకరింపబడి ఉన్నట్లుండి మృగముల గుంపులతో ఆవరింపబడి అందముగా నుండెను. ఆ పర్వతము సెలయేళ్లతో నిండి ఉండి రాళ్ల కుప్పలుగా పడి ఉండి ఇరుకుగా నుండెను. ఆ పర్వతమున దేవతలు, మునులు, యక్షులు, కిన్నెరలు, పన్నగులు ఎందరో వసించుచుందురు. పర్వతమున అనేక లతావృక్షముల సముదాయములుండెను. గుహలలో సింహములు వసించుచుండెను. వ్యాఘ్రములతో వ్యాపించి ఉండెను. మూలములో ఫలవృక్షములు ఎక్కువగా ఉండెను. రాముని దర్శించవలనని ఆకాంక్షతో అమితమైన తృప్తితో మనస్సున మహాసంతోషము పొందినవాడే వాయుసుతుడు హనుమ పర్వతరాజమును ఎక్కెను. పర్వతముపై హనుమంతుడు పాదములు మోపగానే ఆ ఘటనకు పర్వత సానువులయందు ప్రకాశించుచున్న శిలలు బాగా నలిగిపోయి అరచుచుండెను. హనుమంతుడు అంతటా లవణ సముద్రమును దక్షిణ తీరము నుండి దాటి ఉత్తర తీరము శీఘ్రముగా చేరుటకు పర్వతమును ఎక్కి దేహమును పెంచెను. వాయుపుత్రుడు హనుమ పర్వతముపై ఎక్కి మత్స్యములతోనూ సర్పములతోనూ నిండి ఉండి భీకరముగానున్న విశాల సముద్రమును చూచెను. వాయునందనుడు హనుమ సముద్రపు దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు పోవుటకు వాయు సమాన వేగముతో ఆకాశమునకు ఎగిరెను. పిమ్మట వాయునందనుడు పర్వతమున పాదములు నొక్కిపెట్టి పైకి లేవగానే ఆ ధాటికి శిఖరములు వృక్షములు ఘోర శబ్దములు చేయుచు ఊగిపోయినవి. పుష్పములతో నిండి ఉన్న వృక్షములు వాయుపుత్రుని వేగగతికి కదిలిపోయి ఇంద్రుని వజ్రాయుధముచే నరకబడినట్లు ఘోరముగా ముక్కలు ముక్కలుగా విరిగిపోయి నేలపడిపోయినవి. గుహలలోనున్న సింహరాజములు పీడింపబడినవై భీకరముగా గర్జించుచు ఆ ధ్వని ఆకాశమును బద్దలు చేయుచున్నట్లుగా వినపడెను.
విద్యాధర కాంతలు వాయునందనే పాదఘట్టన శబ్దమునకు ఎంతో భయపడిపోయి కంగారులో ధరించు వస్త్రములను ఆభరణములను త్వరమారుగా ధరించి పర్వతము నుండి ఎగిరిపోయారు. అక్కడి నివాసం ఉంటున్న విషముకక్కు పెద్ద పెద్ద సర్పములు పీడింపబడి తమ శీర్షములు కంఠములు బాగా నలిగిపోయి బాధతో ఇటునటులా కొట్టుకున్నవి. అంతటా అక్కడుండే కిన్నెరలు, ఉరగులు, యక్షులు, గంధర్వులు, విద్యాధరులు, దేవతలు ఆ పర్వతము విడిచిపెట్టి ఆకాశమును ఆశ్రయించారు. హనుమంతుడు తన పాదములతో త్రొక్కగా పుష్పములతో నిండి ఉన్న వృక్షములతో కూడిన శిఖరములతోనున్న పర్వతము ఒక్క మాటగా భూమి నుండి పాతాళమునకు కృంగిపోయినది. 10 యోజనములు వైశాల్యము 30 యోజనములు ఎత్తుగల ఆ పర్వతము ఒక్క మాటగా క్రిందకు దిగిపోయి మరలా ఆశ్చర్యము గొలుపుచు భూమికి సమతలముగా అయిపోయినది. భీకరముగా కల్లోలముగానున్న ఆ లవణ సముద్రమును సునాయాసముగా దాట నిశ్చయించుకొని ఆకాశ వీధిలోనికి పైకి హనుమంతుడు ఎగిరెను. 56వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.